హలో ఆల్. సో చాలా మంది నాకు అడిగారు కదా, అక్క మా బేబీ స్క్రీన్ చూస్తుంది, అసలు స్క్రీన్ అలవాటు ఎలా మాన్పించాలి అని చెప్పేసి మీ అందరికీ నేను ఒక టిప్ చెప్తాను. ఇది కనుక మీరు కరెక్ట్గా ఫాలో అవుతే 100% వర్కౌట్ అవుతుంది. సో ఏంటంటే జనరల్గా బేబీస్ ఏంటి అంటే మొబైల్స్ ఎక్కువ చూస్తారు. సో మామూలుగా మనకు ఉండదండి స్క్రీన్ అలవాటు చేయించాలి బేబీస్కి అని చెప్పేసి. బట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే ఇంట్లో ఎవరు చూసుకోకపోవడం, ప్రతిదీ కూడా మన మీద ప్రెషర్ పడడం వల్ల మనం ఏం చేస్తామంటే ఫోన్ పెట్టేసి మన పని మనం చేసేసుకుంటూ ఉంటాం. సో అలా ఏంటి మెల్లమెల్లగా వాళ్ళు స్క్రీన్ కార్టూన్స్కి అలవాటు పడతారు. మనం పెట్టేది రైమ్స్ పెడతాం, రైట్? సో దాంట్లో కలర్ఫుల్ బొమ్మలు చూసి బేబీస్కి అది అలవాటు అయిపోతూ ఉంటుంది. సో అది అలవాటు అయిపోయిన తర్వాత అలవాటు మాన్పించడం అనేది చాలా కష్టం అవుతుంది బేబీస్కి. సో అందుకు నేనేం చెప్తున్నాను అంటే ఫస్ట్ మీరు కంప్లీట్గా ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు స్క్రీన్ మాన్పించేసేయండి అంటే కంప్లీట్గా ఫోన్ తీసేసుకుంటున్నారు. సో ఇంతవరకు బేబీ కొన్ని హవర్స్ ఫోన్ మీద స్పెండ్ చేసి సడన్గా మీరు ఫోన్ తీసేసుకుంటే టాంట్రమ్స్ పాస్ చేస్తారు కదా, బాగా ఏడ్చేస్తారు, బాగా మొండి చేస్తారు, బాగా గోల చేస్తారు. సో అలా కాకుండా ఫోన్ తీసేసి ఫస్ట్ టీవీ అలవాటు చేయండి వాళ్ళకి. టీవీ అలవాటు చేసిన తర్వాత మెల్లమెల్లగా మీరు ఆల్ ఆఫ్ ద సడన్ మానాలి అంటే ఎవరు ఏది మానరు. స్లోగా టైం రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. మీరు ఒక టైం అంటూ పెట్టుకోవాలి దానికి. అంటే ఇప్పుడు బేబీ బాగా అలవాటు అయిపోతుంది, 1 year నుంచి 1.5 years నుంచి 2 years నుంచి టీవీ స్క్రీన్ చూస్తూ ఉంటారు. సో మానేయడానికి అట్లీస్ట్ 1 month or 2 months పడుతుంది టైం. మీరు అది అన్నది మీరు బేబీకి ఇవ్వాలి. సో ఎలా మీరు ఒకవేళ ఇప్పుడు జనరల్ గా బేబీ కనుక టీవీ స్క్రీన్ ఎక్కువగా నార్మల్ ఫోన్ స్క్రీన్ ఎక్కువగా చూస్తుంది, 5 hours 6 hours చూస్తుంది. సో నెక్స్ట్ డేకి 4 hours, నెక్స్ట్ వీక్ కి 4 hours చేయడానికి ట్రై చేయండి. ఆ నెక్స్ట్ వీక్ కి 3 hours చేయడానికి ట్రై చేయండి. ఆ నెక్స్ట్ వీక్ కి 2 hours చేయడానికి ట్రై చేయండి. తర్వాత 1 hour. సో మీరు ఎలా తగ్గించుకుంటూ వస్తారు? సో వాళ్ళని వేరే దాని మీద డివియేట్ చేయాలి, వేరే గేమ్స్ మీద డివియేట్ చేయాలి, ఆటలు ఆడిపించడం మీద డివియేట్ చేయాలి. వర్క్ షీట్స్ ఇప్పట్లో అన్ని దొరుకుతున్నాయి, వర్క్ షీట్స్ దొరుకుతున్నాయి బేబీని బిజీగా ఉంచడానికి, మాంటెసరీ టాయ్స్ దొరుకుతున్నాయి బేబీని బిజీగా ఉంచడానికి. సో ఇవన్నీ కూడా మీరు బేబీలో ఇంక్లూడ్ చేసేసి వీటన్నిటిని కూడా కొంచెం టీవీ స్క్రీన్ టైం అనేది తగ్గించుకుంటూ రండి. అండ్ వన్ మోర్ థింగ్, సో మీరు ఫోన్ కి అలవాటు చేయొద్దు, ఫస్ట్ బేబీని టీవీకి అలవాటు చేయండి, టీవీకి ప్రొజెక్ట్ చేయండి. ఫోన్ ఇవ్వద్దండి బేబీకి. ఫోన్ ఇస్తే ఏమవుతుంది అంటే బేబీస్ ఆప్షన్స్, వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫోన్ లో యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత మీరు ఒక రైమ్ పెట్టిస్తారు, బేబీ ఏం చేస్తుంది, ఇలా స్వైప్ చేసేసి డిఫరెంట్ కేటగిరీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది బేబీ, రైట్? సో అదే మీరు టీవీకి అలవాటు చేశారనుకోండి, ఆ ఎక్స్ప్లోరింగ్ అనేది టీవీలో ఉండదు, బేబీస్కి అంత ఈజీ యాక్సెస్ ఉండదు అనమాట. సో అందుకని ఫస్ట్ టీవీకి అలవాటు చేసేసి రైమ్స్ ని మీరు ఎలా చేస్తారు అంటే ఈ కార్టూన్స్, ఈ షోస్, ఇవి టామ్ అండ్ జెర్రీ షోస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా ఎలా కన్వర్ట్ చేస్తారు? సో వీటన్నిటిని కూడా వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ నేర్చుకునే విధంగా కన్వర్ట్ చేయండి. వెహికల్స్ చూపించండి, దాంట్లో వచ్చేసి మీరు ఏమంటారు అనిమల్స్ చూపించండి, అండ్ దాంట్లో కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఆర్ పాజిటివ్నెస్ ఆర్ ఇంకొక బేబీస్ ఏదైనా చేసేది అలా చూపించండి. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి దాంతో వాళ్ళు నార్మల్గా ఏంటి వాళ్ళు కొంచెం మంచిగా మౌల్డ్ అవుతారనమాట. సో ఉట్టిగా టీవీ స్క్రీన్ చూసారు అనుకోండి, అది వేస్ట్ ఆఫ్ టైం కదా. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఫస్ట్ కన్వర్ట్ చేయండి. ఈ విధంగా కన్వర్ట్ చేశాక అందులో మనం టీవీ పెట్టామనుకోండి, సపోజ్ యానిమల్స్ ఉన్నాయి, యానిమల్ సౌండ్స్ పెట్టండి. గోట్ ఎలా అరుస్తుంది, ఏమంటారు లయన్ ఎలా అరుస్తుంది, అవన్నీ సౌండ్స్ వస్తాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఫోనిక్స్ ఉంటాయి, ఫోనిక్స్ తర్వాత వర్డ్ రీడింగ్ ఉంటుంది. సో ఇలా కన్వర్ట్ చేయండి బేబీస్ ని. సో దట్ ఏంటంటే ఈవెన్ అక్కడ వర్డ్ రీడింగ్ చేసినప్పుడు ఈవెన్ బేబీ కూడా అది ప్రొనౌన్స్ చేయడానికి కానీ లేదంటే ఇంకేమైనా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి కానీ ట్రై చేస్తారనమాట. ఇప్పుడు A4 ఆపిల్ ఇలాంటి సౌండ్స్ వస్తాయి కదా, A4 ఆపిల్ అన్నప్పుడు వాళ్ళు కూడా ఆ ఫోనిక్ ని ప్రొనౌన్స్ చేస్తారనమాట. సో ఇలాంటి విధమైన కేటగిరీస్ కి వాళ్ళని కన్వర్ట్ చేయండి. సో ఈ కేటగిరీస్ ని కూడా స్లోగా తగ్గించండి. అప్పుడు బేబీ స్క్రీన్ అన్నది మానుతారనమాట. ఆల్ ఆఫ్ ద సడన్ మీరు మొత్తం కూడా లేదు మా బేబీ స్క్రీన్ మానేసేయాలి అని చెప్పారు, సో స్క్రీన్ ఎక్కువగా అలవాటు అవుతుందని ఆల్ ఆఫ్ ద సడన్ ఫోన్లు గుంచేసుకొని అలా చేసేస్తే టాంట్రమ్స్ పాస్ చేసి మీ మాట వినరు, మొండి చేస్తారు. సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. మెల్లమెల్లగా తగ్గించండి. ఖచ్చితంగా బేబీ ఫోన్ చూడడం ఆపేస్తారు. ట్రస్ట్ మీ, ఇట్ విల్ వర్కౌట్ వెల్. అట్లీస్ట్ వాళ్ళు ఒకవేళ మానేయలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళు డివియేట్ అవుతారనమాట వేరే కేటగిరీ మీదకి. సో దట్ వాళ్ళు ఏంటి అంటే కొంచెం కమ్యూనికేట్ అవుతూ ఏదైనా కొంచెం నాలెడ్జ్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలా ట్రై చేయండి. ఫోనిక్స్, నెక్స్ట్ 2 word reading,
3 వర్డ్ రీడింగ్, నెక్స్ట్ తర్వాత కంట్రీస్, క్యాపిటల్స్, ఈ విధంగా చూపించడం స్టార్ట్ చేయండి మీ బేబీస్కి. సో దట్ మీరికి వరీ ఉండదు. ఈవెన్ బేబీస్కి కొంచెం నాలెడ్జ్ అనేది బేబీ గెయిన్ చేస్తారు అండ్ ఈవెన్ స్క్రీన్ టైంని తగ్గిస్తారు. సో మెయిన్గా అట్రాక్ట్ అయ్యేది బేబీ కార్టూన్స్కి. ఆ కార్టూన్స్ని మాన్పించడానికి ట్రై చేసి వీటి మీద డీవియేట్ చేసి అప్పుడు మెల్లమెల్లగా మీరు తగ్గించేసేయండి. ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.